ఇంత ధైర్యం ఉంటే నువ్వు నా ముందు నిజం చెప్తావు. నీకు తెలీదా ఈ చాముండేశ్వరి ఇంట్లో అబద్ధాలు మాత్రమే చెప్పాలని? చాముండేశ్వరి పేరు వింటే గర్జించే సింహం కూడా చాముండేశ్వరి అంటూ వెళ్ళిపోతుంది. తన మామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆ బాధ చూడలేక చాయ్లో టీ కలిపి చంపేసింది. మామయ్య చచ్చిపోయాడని అత్తమ్మ బెంగతో ఉంటుందని అత్తమ్మను కూడా చంపేసింది. మామ్, అబేద్రా, నీకెందుకు చెప్పు ఇన్ని కష్టాలు? నువ్వు రాజకుమారుడివి, పనోన్లాగా పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్తున్నావు ఎందుకు? ఈ ఇంటికి మహారాజువి. నువ్వు చిటికేస్తే 100 మనుషులు వస్తారు. నువ్వు చిటిక వెయ్యకపోయినా 100 మనుషులు వస్తారు. ఎందుకు నాయన? అన్నిసార్లు చిటిక వేయలేకపోతున్నాను మామ్, అందుకనే ఆఫీస్కి వెళ్తున్నా. వచ్చే అమ్మాయి ఎన్ని చిటికలు వేయాలో. పంతులు గారు, మీ సంబంధాల గురించి చెప్పండి. అది అమ్మ, గండిపేట దగ్గర 2 ఉన్నారమ్మా, తూర్పు గట్టున 3 ఉన్నారమ్మా. నేను అడిగింది మీరు పెట్టుకున్న సంబంధాల గురించి కాదు, మా కొడుక్కి తెచ్చిన సంబంధాల గురించి. అవి చెప్పండి.